ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి వందనాలు. లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ దేవుడు మనలను తీసుకొని వచ్చిండు. దేవునికి ఎంత వందనాలు. మరి మనము ఎండలు చాలా అయిపోతున్నాయి కదా, ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు అనుకుంటున్నాము. ఓకే, సో బాగా చదువుకోండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ప్రేయర్ చేసుకొని మనము లెసన్లోనికి వెళ్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు. మరి ఒక ఆదివారం మా జీవితంలో ఇచ్చినందుకే నీకు వందనాలు. యేసయ్య, మీరు మా పాపముల గురించని చనిపోయినారు, పాతిపెట్టబడి తిరిగి లేచిన దినంను బట్టి నీకు వందనాలు. నాయనా, నీ యొక్క మందిరానికి వెళ్ళి నాయనా నీ యొక్క వాక్యం వినుటకు పిల్లలకు నాయనా మీరే సహాయం దయచేయండి. సండే స్కూల్కు రెగ్యులర్గా వెళ్ళి సండే స్కూల్లో చెప్పే ప్రతి మెమరీ వర్స్, ప్రతి స్టోరీ వాళ్ళు గుర్తుపెట్టుకోగలటకు సహాయం దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనం నుండి 25వ వచనం వరకు, జాన్ 2nd chapter 12th verse to 25th verse. సో మనము ఇంతకుముందు చూసుకున్నాము ఈ యోహాను సువార్త యేసుప్రభును దేవుని కుమారుడు అనే విషయము ఎక్కువ చెప్తా ఉంటాడు అనమాట అపోజిల్ జాన్. జాన్స్ గాస్పుల్ ఈజ్ డీలింగ్ విత్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. John the apostle, he is proving that Jesus is the son of God. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాము, లాస్ట్ టైం మనం చూస్తున్నాము ఫస్ట్ మిరకల్ ఆఫ్ జీసస్ వెన్ హీ స్టార్టెడ్ హిజ్ మినిస్ట్రీ. యేసు ప్రభు ఈ యొక్క లోకంలో ఆయన 30 years నుండి ఆయన పరిచర్య 30 years ఉన్నప్పుడు ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసిండు అని చూసుకున్నాము. సో అప్పుడు ఫస్ట్ మిరకల్ వాటర్ టర్న్డ్ ఇంటూ వైన్ అనే విషయం మనం చూసుకున్నాం. సో ఆయన ఇంకా అక్కడ నుండి అది అయిన తర్వాత మిరకల్ అయిన తర్వాత కపెర్నౌమ్ అనే ప్లేస్కు వెళ్ళిండు అనమాట. ఈ కపెర్నౌమ్ అనే ప్లేస్ ఆయన మినిస్ట్రీ బేస్గా పెట్టుకున్నాడు అనమాట. గ్యాలిలీ అనే ప్రాంతంలో ఆయన మినిస్ట్రీ చేసేటప్పుడు ఎక్కువ మట్టుకు కపెర్నౌమ్లో ఆయన ఉంటుండే అనమాట. కొద్ది రోజులు అక్కడ ఉన్న తర్వాత అక్కడ జూస్ పాస్ ఓవర్ అనేది వచ్చిందనమాట. పాస్ ఓవర్ అని అంటే ఎక్సోడస్ 12th chapterలో మనం ఏం చూస్తున్నామంటే, ఎక్సోడస్ బుక్లో మరి ఇస్రాయేల్ అందరు కూడా ఈజిప్ట్ అనే ప్లేస్కి వచ్చిండ్రు అని మనకు తెలుసు కదా. సో ఈజిప్ట్లో వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేస్తుండే, వాళ్ళు చాలా పని తీసుకుంటుండే అనమాట ఈజిప్షియన్స్, ఫరో రాజు. ఎందుకంటే ఇజ్రాయలైట్స్ వాళ్ళు చాలా తెలివిమంతులు, వెరీ క్లెవర్ పీపుల్ కదా. సో వాళ్ళ నుండి వాళ్ళు మంచి పిరమిడ్స్ అని బిల్డింగ్స్ మంచి మంచివి కట్టించుకున్నారు అనమాట. వాళ్ళని బాగా కొట్టి వాళ్ళని పని చేయించుకుంటుండే. సో దే క్రైడ్ అన్ టు ద లార్డ్. ఇజ్రాయెల్ వాళ్ళు దేవుని వైపు వాళ్ళు చూసి వాళ్ళు మొరపెట్టిండ్రు దేవునికి, దేవా మమ్మలను ఇక్కడ నుండి విడిపించు అనే విషయం వాళ్ళు ఎంతో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకు మోజెస్ను పంపించిండు అనే విషయం మనకు తెలుసు. సో ఇంకా వాళ్ళకు లాస్ట్ వాళ్ళను ఏ విధంగా పంపించిండు దేవుడు అని అంటే, మరి ఇస్రాయేళ్లకు దేవుడు ఒక విషయం చెప్పిండు. ఏంటంటే ఒక ల్యాంబ్ వితౌట్ బ్లెమిష్, ఎలాంటి మచ్చ లేకుండా అలాంటి ఒక గొర్రెపిల్లని తీసుకోవాలి మీరు ఫర్ ఏ హౌస్. ఒక ఇంటి కొరకని ఒక గొర్రెపిల్లని తీసుకోవాలా. ఆ గొర్రెపిల్లను మీరు యూ హ్యావ్ టు కిల్ దట్ ల్యాంబ్. ఆ యొక్క గొర్రెపిల్లను మీరు చంపి దాని నుండి వచ్చే రక్తంను మీ డోర్ పోస్ట్స్ మీద పెట్టాలన్నమాట. 2 డోర్ పోస్ట్స్ అండ్ అప్పర్ పోస్ట్ మీరు ఆ యొక్క రక్తం పూయాల. అప్పుడు ఏంజల్ ఆఫ్ డెత్ విల్ పాస్ ఓవర్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్. ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఆ యొక్క రక్తం లేదో అక్కడ ఆ యొక్క ఇంట్లో ఫస్ట్ బార్న్ చనిపోతారు అనే విషయము ఇస్రాయేల్కి చెప్పిండు అనమాట దేవుడు. సో ఇస్రాయేల్ అందరు కూడా దే కిల్డ్ ఎ ల్యాంబ్ అండ్ దే ఆ యొక్క రక్తము వాళ్ళ యొక్క డోర్ పోస్ట్ మీద వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. కానీ ఈజిప్షియన్స్ వాళ్ళు పెట్టుకోలేదన్నమాట. సో ఏంజల్ ఆఫ్ డెత్ ఆ మిడ్ నైట్ ఏంజల్ ఆఫ్ డెత్ హీ పాస్డ్ ఓవర్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ లోపల ఏ డెత్ లేకుండా అనమాట. ఎందుకంటే బికాస్ దెర్ వాజ్ బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. కానీ ఈజిప్షియన్స్ ఇండ్ల మీద ఆ బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ లేదు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్లో అక్కడ ఒక డెత్ అనేది ఉండే అనమాట. సో అప్పుడు వాళ్ళు ఇస్రాయేళ్లను వాళ్ళు పంపించేసిండ్రు. సో అది పాస్ ఓవర్ అంటే ద ఏంజల్ ఆఫ్ డెత్ పాస్డ్ ఓవర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ నుండి దాటి వెళ్ళిపోయిండు అనమాట. సో పస్కా అనే పెషాక్ అంటారు అనమాట. సో పస్కా అనే విందు వాళ్ళు చేసుకుంటారు అనమాట. సో పాస్ ఓవర్ అనేది వాళ్ళు ఫీస్ట్ ఫస్ట్ అంటే వాళ్ళకి 7 feasts ఉంటాయని కూడా మనం చూసుకున్నాం ఎన్నో ఇయర్స్ బ్యాక్. సో ఈ 7 feastsలో ఫస్ట్ ఫీస్ట్ ఈజ్
పాస్ ఓవర్. ఓకే, సో ఈ పాస్ ఓవర్ వాళ్ళకు వాళ్ళ ఇయర్ క్యాలెండర్ ఇయర్లో వాళ్ళకు ఫస్ట్ మంత్లో వస్తుంది అనమాట. సో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళు పాస్ ఓవర్ను వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ యొక్క ఫీస్ట్ను వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో జూస్ పాస్ ఓవర్ వాజ్ అట్ హ్యాండ్ అని మనకు జాన్ 2nd చాప్టర్లో మనకు కనిపిస్తుంది అనమాట. అప్పుడు యేసు ప్రభు అక్కడ ఆ యొక్క టెంపుల్కి వెళ్తాడనమాట, జెరూసలేంలో ఉండే ఆ టెంపుల్కి. అందరు కూడా జెరూసలేంకి వస్తారనమాట టు సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్. ఓకే, ఆ యొక్క పస్కా, ఆ యొక్క విందును సెలబ్రేట్ చేసుకోనికే వస్తారనమాట. సో యేసుప్రభు ఎప్పుడైతే ఆ యొక్క టెంపుల్ దగ్గరకు వస్తాడో అక్కడ చాలామంది దేవర్ సెల్లింగ్ ఆగ్స్ అండ్ షీప్, డౌస్, ఇవన్నీ కూడా అక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. అంతేకాకుండా వాళ్ళు మనీ ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అంతా బిజినెస్ జరుగుతూ ఉందన్నమాట, ట్రేడ్ జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ టెంపుల్ దగ్గర ఆఫరింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఆఫరింగ్ కొరకని షీప్ కొనుక్కోవాలా, ఇవన్నీ వాళ్ళు ఏం చేసిండ్రంటే అది ఒక పెద్ద బిజినెస్ ప్లేస్ చేసేసిండ్రు అనమాట. దేవుని యొక్క మందిరంను బిజినెస్ ప్లేస్ చేసిండ్రు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రభు ఏం చేసిండంటే ఒక చిన్న కొరడా చేసుకున్నమాట, స్మాల్ కార్డ్స్తోని ఒక విప్ మాదిరి అది చేసుకొని అందరిని వెలగొట్టేసిండు అనమాట అక్కడ నుండి. ఎంత ఆయనకు యేసుప్రభుకి ఇక్కడ కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే దేవుని మందిరము పాడు చేస్తున్నారు, ఇవన్నీ కూడా తీసేయండి, నా దేవుని యొక్క మందిరము, నా తండ్రి గృహంను మీరు ఒక మర్చెండైజ్ అంటే ఒక వ్యాపార స్థలంగా చేసిండ్రు, ఒక ట్రేడ్ ప్లేస్గా చేసిండ్రు అని చెప్పి ఆయనకు చాలా కోపం వచ్చిందనమాట. దిస్ ఈజ్ కాల్డ్ రైచియస్ ఇండిగ్నేషన్, అంటే ఆయనకు నీతి పుకరంగా ఆయనకు కోపం వచ్చిందనమాట. దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నారు, పాపము విషయంలో దేవునికి చాలా కోపం కదా, యేసుప్రభుకు కోపం అనమాట. సో అప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు అనమాట. యేసుప్రభు ఆ విధంగా అందరిని వెలగొడుతుంటే అక్కడ వాళ్ళు అన్నారన్నమాట, నువ్వు ఇంత అథారిటీతో చేస్తున్నావు కదా, నువ్వు ఈ ఈ విషయాలు ఇట్లా చేయడానికి నువ్వు మాకు ఒకటేమన్నా చూయించు అని అంటారన్నమాట. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, ఈ యొక్క టెంపుల్ను మీరు డిస్ట్రాయ్ చేయండి, 3 డేస్లో నేను దాన్ని లేపుతాను అంటాడు అనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, అరే 46 years అయింది ఈ టెంపుల్ కట్టి, మరి నువ్వు 3 days ఎట్లా నువ్వు దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని కడతావు అని వాళ్ళు అడుగుతారనమాట యేసుప్రభును. సో కానీ యాక్చువల్లీ యేసుప్రభు టెంపుల్ అంటే ఆయన యొక్క బాడీ గురించి మాట్లాడుతున్నమాట. మీరు నన్ను చంపేయండి, నేను 3 daysలో తిరిగి లేస్తా అని. కాబట్టి మనకు ఇక్కడ గుడ్ ఫ్రైడే అనేది కూడా, మన గుడ్ ఫ్రైడే రోజు యేసుప్రభు చనిపోయిందంటే అది 3 days కాదు అని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. దాని అర్థం ఏంటంటే యేసుప్రభు తిరిగి ఆయన లేస్తాను నేను అనే విషయం అక్కడ చెప్పిండు అనమాట. నన్ను చంపేయండి, నేను లేస్తా తిరిగి అనే విషయం అక్కడ చెప్పిండ్రు అనమాట. సో యేసుప్రభు ఆ విధంగా అక్కడ మాట్లాడిండు. సో అప్పుడు వాళ్ళు యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిండ్రంట. ఆ యొక్క పాస్ ఓవర్ ఫీస్ట్లో చాలామంది యేసుప్రభు నందు విశ్వాసం ఉంచిండ్రంట. ఎందుకు విశ్వాసం ఉంచిండ్రు అంటే అక్కడ యేసుప్రభు చాలా మిరకిల్స్ చేస్తూ ఉన్నాడు కదా, ఆయన చేసే మిరకిల్స్ను చూసి యేసుప్రభును విశ్వాసం ఉంచిండ్రంట. కానీ దేవునికి తెలుసు దేని కొరకు మనం విశ్వసిస్తున్నాము అని. కానీ మనకు దేవుని వాక్యంలో మనం చూస్తే యేసుప్రభుని దేని కొరకు మనము విశ్వసించాలా? వై షుడ్ వి బిలీవ్ ఇన్ జీసస్, వై షుడ్ వి ట్రస్ట్ గాడ్, వై షుడ్ వి ట్రస్ట్ జీసస్ అని మనం చూస్తే, ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్, మా పాపముల క్షమాపణ, పాపములను దేవుడు యేసుప్రభు క్షమించిండు కాబట్టి మనము యేసుప్రభును మన పాప క్షమాపణ కొరకని నమ్ముకోవాలి, అంతేగాని మిరకల్స్ కొరకని నమ్మొద్దు అనమాట. కాబట్టి ఈ రోజులలో చాలా మటుకు మనకు ప్రాస్పెరిటీ గాస్పుల్ అంటే నువ్వు యేసుప్రభుని నమ్ముకో, నీకు అన్నీ బాగానే ఉంటాయి, నువ్వు చాలా గ్రేట్ అయిపోతావు, నువ్వు చాలా రిచ్ అయిపోతావు అనే విషయము చెప్తా ఉన్నారనమాట. కానీ యేసుప్రభువును మనము దేని కొరకు నమ్ముకోవాలా? మన పాప క్షమాపణ కొరకని నమ్ముకోవాలా. మనం జేమ్స్ 2nd chapterలో చూస్తే, మనకు యాకోబు 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఈవెన్ డెవిల్స్ బిలీవ్ ఇన్ జీసస్ అనే మాట ఉంది కదా. మరి సైతాన్ కూడా సైతానికి కూడా తెలుసు యేసుప్రభు దేవుని కుమారుడని, కానీ వారికి పాప క్షమాపణ లేదనమాట. పాప క్షమాపణ కొరకని ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అనేది లేదు, రిపెంటెన్స్ అనే విషయం, పశ్చాత్తాపము, మారు మనసు అనేది మరి డెవిల్స్కి లేవన్నమాట. కాబట్టి మనం ఆ విధంగా యేసుప్రభును నమ్మొద్దు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, కాబట్టి యేసుప్రభు ఏ విధంగా ఈ యొక్క పాస్ ఓవర్ ఫీస్ట్ ఆయన అటెండ్ అయ్యింది అనే విషయం మనం ఇక్కడ చూసుకున్నాం. నెక్స్ట్ లెసన్ వరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. Oh, be careful little eyes what you see. Father, Father up above is looking down below. Oh, be careful
careful, little eyes, what you see. Oh, be careful, little ears, what you hear. Oh, be careful, little ears, what you hear. Father, Father, above, He is looking down in love. Oh, be careful, little ears, what you hear. Oh, be careful, little mouth, what you say. Oh, be careful, little mouth, what you say. Father, Father, up above, He is looking down below. Oh, be careful, little mouth, what you say. Oh, be careful, little hands, what you do. Oh, be careful, little hands, what you do. Father, Father, up above, He is looking down below. Oh, be careful, little hands, what you do. Oh, be careful, little feet, where you go. Oh, be careful, little feet, where you go. Father, Father, up above, He is looking down below. Oh, be careful, little feet, where you go. Oh, be careful, little heart, what you think. Oh, be careful, little heart, what you think. Father, Father, up above, He is looking down below. Oh, be careful, little heart, what you think. Thank you. పిల్లలు పాట చూసి ఎంజాయ్ చేసిండ్రు అనుకుంటున్నా. దేవునికి వందనాలు. మరి లెసన్స్ బాగా వింటా ఉన్నారు మీరు. మనం ఈరోజు చూసుకున్న లెసన్లో మరి ఏ విధంగా బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అనే విషయం మనము పాస్ ఓవర్ అనే విషయం మనం చూసుకున్నాం. పస్కా విందు అని. సో ఆ యొక్క ల్యాంబ్ ఇస్రాయేలీలో ఒక ల్యాంబ్ను కట్ చేస్తుండే కదా. అయితే మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాము జాన్ 1st chapter 29th verseలో యేసుప్రభు యొక్క పేరు ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ కదా. యేసుప్రభు ఒక గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిండని మనం చూసుకున్నాం. సో ఏ విధంగా అయితే ఇస్రాయేలీలు ఆ యొక్క బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ వాళ్ళ డోర్ పోస్ట్స్ మీద పెట్టుకోవాలి, అప్పర్ డోర్ మీద కూడా పెట్టుకోవాలి కదా. సో ఆ విధంగా మనకు కూడా 2 doors ఉన్నాయి. ఓకే, ఒకటి ఐస్ అండ్ 1 more ఇయర్స్. సో మనము యేసుప్రభు యొక్క రక్తము మన కళ్ళ మీద పెట్టుకోవాలా, మన చెవుల మీద. అంటే మనం ఏం చూస్తున్నా కానీ, మనం ఏమి వింటున్నామో ఆ యొక్క విషయాలన్నీ కూడా జీసస్ బ్లడ్ కిందికి రావాలన్నమాట. ఓకే, ఆ బ్లడ్లో మనము కడగబడాల, యేసుప్రభు యొక్క బ్లడ్లో. అంటే మనము మంచివి చూడాలా, మంచివి వినాలా, చెడ్డవి చూడకూడదు, చెడ్డవి వినకూడదు. ఓకే, అంతేకాకుండా ఆ డోర్ పోస్ట్ పైన కూడా పెట్టుకోవాలంట. సో మనకి డోర్ పోస్ట్ పైన మనకేమున్నది, మన యొక్క హెడ్, బ్రెయిన్ కదా. సో మన యొక్క తల, మన యొక్క థాట్స్ అవన్నీ కూడా మరి యేసుప్రభు యొక్క రక్తంలో ఉండాలన్నమాట, రక్తంలో కడగబడాలి. ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ షుడ్ బి ఆన్ అవర్ ఐస్, ఇయర్స్ అండ్ ఇన్ అవర్ థాట్స్, బ్రెయిన్. ఓకే, సో ఈ యొక్క విషయాలను మనము నేర్చుకొని అర్థం చేసుకొని మరి దాని ప్రకారంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక.